మేషరాశి. ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే పనులు మీకు సంపూర్ణంగా ఫలిస్తాయి, ఫలితాలు ఇస్తాయి. దూర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వ్యాపార రంగంలో అడుగుపెట్టేందుకు మీకు ఎన్నో అవకాశాలు ముందుకు వస్తాయి. మిత్రుల ద్వారా విందు వినోదాల్లోపట పాల్గొంటారు. మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించి 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. శని యొక్క నామాలు చదువుకోండి. దీనివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. కొన్ని పరిస్థితుల లోపల ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. సమయానికి మిత్రుల యొక్క సహకారం ఉండకపోవచ్చును. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యన కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మెదులుకోండి. కొన్ని పనులు మీకు లాభాల్ని తెచ్చిపెడతాయి. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెంచుతాయి. వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర 12 నామాలు చదువుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి పరిస్థితులు చక్కబడతాయి. ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉన్నది. గ్రహాల యొక్క కదలిక వలన కొత్త అవకాశాలు మీ ముందుకు రావడం, ఇతరులు మీకు సహాయం చేయడం వలన కొన్ని పనులు అతి సులభంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన పనులు కూడా మీకు అనుకూలిస్తాయి. మిథున రాశి వారు బంధువులకు కొంత సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క 12 నామాలు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.